మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మెత్తకొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు ఈరోజు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, ఒకసారి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఏకోనే లెగిసి మనం ఆయన మాటల కోసం కనిపెట్టుకుంటున్నప్పుడు ఈ దినము దేవుడు ఎక్కువనే వచ్చి మన హృదయాలు ఆయన మాటల చేత వెలిగించాలనుకుంటున్నాడు. దేవుని పిల్లారా, ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒక్కసారి మనం ధ్యానం చేసుకొని మన హృదయాలు వెలిగించుకుందాం. చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో రాయబడ్డ మాట, దేవుని పిల్లారా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే యేసుక్రీస్తులోకి ఎంతమంది అయితే మీరు బాప్తిసం తీసుకొని ఉన్నారో మీరందరూ ఏం చేశారో తెలుసా? క్రీస్తును ధరించుకొని క్రీస్తులాగా బ్రతకాలని, క్రీస్తులాగా సువాసనగా మారి పరలోకమందున్న దేవుని సంతోషపెట్టాలని క్రీస్తును ధరించుకున్నారు అని చెప్తున్నారు. ఇంకా క్రీస్తును ధరించుకొనక సువాసనగా మారక ఎంతమంది దేవుని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని క్రీస్తును ధరించుకున్న వారుగా మారిపోనట్లు ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జయమగలిగిన మా పరలోకపు తండ్రి, మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోతండి. క్రీస్తు యేసులేకి వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకొనైనా క్రీస్తును ధరించుకున్న వారైనా తండ్రి, పరలోకమందున నీకు ఒక సువాసనగా మారిపోయి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాయినా. ఎంతమంది అయితే నాయనా తాగుడు, గుటక, సిగరెట్లకు అలవాటే తండ్రి, తమకి తండ్రి నైనా ఇచ్చిన ఆ శరీరాన్ని నీకు దేవాలయంగా మార్చకుండా దాన్ని పాడు చేస్తున్నారు. అట్టి బిడ్డలని ఈ మాటల చేత వాళ్ళ హృదయాలు వెలిగించిన తండ్రి నైనా వాళ్ళు క్రీస్తును ధరించుకొని నీకు సువాసనగా మారే భాగ్యం బిడ్డలకి మనం అడుగుతూ తండ్రి, ఏకోని మాటలు ఎంతమంది అయితే ఆసక్తి కలుగుతున్నారు అట్టి బిడ్డలను దీవించండి తండ్రి. వాళ్ళ తల మీదకి, కుటుంబాల మీదకి మీ దీవెనలు రాని తండ్రి నైనా. బిడ్డల ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చేతి పని నిమిత్తం బయటికి వెళుచుండగా వెళ్ళిన నీ బిడ్డలు క్షేమంగా గృహానికి చేరి సాయంత్రం కుటుంబాలతో కలిసిన తండ్రి నిన్ను మహిమపరిచే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.